హాయ్ ఫ్రెండ్స్. నేను మీ సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలండి. వేదవ్యాసుడు రచించిన దేవి భాగవతంలో ఈ నవరాత్రులు ఆరాధనకు చాలా ప్రత్యేకమైనవి అని చెప్పారు. హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి చాలా ముఖ్యమైనది కదా! ఈ పర్వదినాలన్నిట్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అమ్మ రూపంలో పూజలు అందుకుంటూ ఉంటారు. మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పూజలు నిర్వహిస్తాం కదా! దుర్గామాత నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రిగా పూజలందుకుంటారు. అంటే బాలా త్రిపుర సుందరిగా పూజలందుకుంటారనమాట. ఈరోజు అమ్మవారిని ముందుగా పంచామృతాలతోటి అభిషేకం చేసి, తర్వాత గంధము, కుంకుమ పెట్టి స్థాపన చేసుకున్న తర్వాత అమ్మవారికి పుష్పాలతోటి సహస్రనామావళి చదువుకుంటాం. ఆ తర్వాత అమ్మవారి రూపం బాలా త్రిపుర సుందరి కాబట్టి ఆ అష్టోత్తరంతోటి కుంకుమార్చన కూడా చేసుకుంటాం. ఆ తర్వాత అమ్మవారికి ఈరోజు కట్టె పొంగల్ నైవేద్యంగా పెట్టేసి, షోడశోపచార పూజలు నిర్వహించి, ఆ తర్వాత అమ్మవారికి ధూప, దీప నైవేద్యానంతరం వస్త్రాన్ని కూడా సమర్పించుకుంటాం. ఆ తర్వాత మంత్రపుష్పం, క్షమాప్రార్థన, పూజ ముగించుకున్న తర్వాత అమ్మవారిని సువాసిని రూపంలో పూజించుకుందాం. పర్వతరాజ పుత్రికగా హిమాలయాల్లో జన్మించినందువల్ల పార్వతీదేవికి శైలపుత్రి అనే పేరు వచ్చింది. శైలపుత్రి కఠోర తపస్సు చేసి శివుడిని భర్తగా పొందింది. శైలపుత్రిని కరుణ, సహనం, ఆప్యాయతలకు చిహ్నంగా భావిస్తారు. శైలపుత్రిని ఆరాధించటం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. పెళ్లి కాని అమ్మాయిలకైతే తగిన వరుడు లభిస్తాడట. పెళ్లి కాని అబ్బాయిలకైతే తగిన వధువు లభిస్తుందట. వైవాహిక జీవితంలో ఉన్నవారు గనక అమ్మవారిని పూజిస్తే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని, సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా నమ్మకంగా చెప్తారు. శైలపుత్రిని చాలా ఆచారాలతో పూజిస్తారు. అలాంటి వాటిల్లో ఒకటి మనం సువాసినిగా పూజించుకోవటం. సువాసిని అమ్మవారిగా భావించి ఆమెకి పసుపు రాసి పారాయణ పెట్టి వివిధ షోడశోపచారాలు చేసి వాయనమిచ్చి అమ్మవారికి మనం ఈరోజు ప్రసాదంగా చేసిన కట్టె పొంగల్ని కూడా ప్రసాదంగా ఇచ్చి ఆమె దీవెనలు తీసుకుంటే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాం. మొదటి రోజు పూజ పూర్తయింది. రెండవ రోజు అమ్మవారు గాయత్రి రూపంలో మనకు దర్శనమిస్తుంది. అంటే బ్రహ్మచారిణి రూపం అన్నమాట. ఈరోజు అమ్మవారికి కొబ్బరన్నాన్ని నైవేద్యంగా పెడతాం. ముందుగా కొబ్బరికాయను కొట్టేసి నీళ్లు పక్కన పెట్టేసుకొని కొబ్బరిని తురుముకోవాలి. ఆ తర్వాత వేడిగా ఉన్న అన్నాన్ని ప్లేట్‌లో వేసి చల్లారనిచ్చి, కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ మనం తురుముకున్న కొబ్బరి అంతా అందులో వేసేసి కలిపేస్తే అన్నానికి బాగా పడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపిన తర్వాత దీనికి సరిపోయేంత సాల్ట్‌ని కూడా వేసేసుకొని మనం పులిహోరకి పోపు పెట్టుకుంటాం గదా! అలా నూనె కాగనిచ్చి అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, జీడిపప్పు, కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి పోపు పెట్టుకొని, ఆ పోపుని తెచ్చి ఇందులో వేసేసి కలిపామంటే కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఇంకా మరి మనం పూజలోకెళ్ళిపోదామా? మనం కొబ్బరి నీళ్ళతోటి అమ్మవారికి కలశానికి అభిషేకం చేశాము. ఆ తర్వాత గంధం, కుంకుమతోటి అలంకారం చేసుకున్న తర్వాత సహస్రనామాలతోటి పుష్పాలు వేస్తూ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఈరోజు గాయత్రి మాత కాబట్టి గాయత్రి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకొని వివిధ షోడశోపచార పూజలు నిర్వహించుకోవాలి. తర్వాత మనం తయారు చేసిన కొబ్బరన్నాన్ని నైవేద్యంగా పెట్టేసుకోవాలి. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనే మంత్రం 24 బీజాక్షరాలతో ఏర్పడిన ఈ మంత్రం దేవతలకు సైతం నైవేద్యాన్ని పెట్టాలంటే ఈ మంత్రాన్ని చదవాల్సిందే కదా! అంత గొప్ప మంత్రం అనమాట. ఈ మంత్రాన్ని మించిన మంత్రమే లేదని చెప్తారు కదా! అమ్మవారు ఈరోజు 5 ముఖాలు, 5 రంగులతోటి ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు. మనకి బుద్ధి, జ్ఞానం, విద్య, సంగీతం ఏవి కావాలన్నా అమ్మవారి అనుగ్రహం కావాల్సిందే గాయత్రి మాతది. లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురి అంశయే మన గాయత్రి మాతగా చెప్తారు. సకల వేద స్వరూపిణిగా పేరు పొందింది. వేదమాతగా కూడా పిలుస్తారు అమ్మవారిని. మనం గాయత్రి మాత పూజ చేయటం వల్ల లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు అమ్మవార్ల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఈరోజు అమ్మవారి రూపంగా భావించిన సువాసినికి పసుపు పారాణి పూసి అలాగే అలంకారం చేసి మనం చేసిన అలంకారాన్ని అద్దంలో చూపించాలి. అలా అమ్మవారు సంతృప్తి చెందిన తర్వాత తాంబూలం ఇచ్చి తర్వాత మనం చేసిన ప్రసాదాన్ని కూడా ఇచ్చేసి ఆమె ఆశీర్వాదం తీసుకుంటే మనం అమ్మవారి అనుగ్రహాన్ని పూర్తిగా పొందగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.